మనకి హెల్ప్ చేస్తుంది. సో మంచి మెసేజ్ ఉంది సినిమా, బాగుంది, సూపర్. ఫ్యామిలీ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు సినిమా. ఫైట్స్ 9 to 10 ఇస్తాం. కొంతమంది భయ్యా నాకైతే లాగ్ ఎక్కడ అనిపించలేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపిస్తుంది, ఒక 5 to 10 minutes. తర్వాత లాగిండు భయ్యా సినిమాను, సూపర్ లాగిండు. సూపర్ సినిమా మాత్రం ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్. 300 కోట్లు అయితే దాటిపోతుంది పక్క. కూడా మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ తో వీళ్ళు పాకిస్తాన్ వల్ల వీళ్ళు ఎక్కడ వెళ్ళి మనది కాదన్న ప్లేస్ లో మనది కాదన్న కష్టంలో చిక్కుకుంటారు. మనకి తెలియకుండానే ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారు, అక్కడ ఎన్ని చిత్రహింసలు అనుభవించారు, అది చాలా బాగా చూపెట్టారు. అలానే డిఎస్పి గారు ఎస్పెషల్లీ ఆయన లవ్ స్టోరీకి కానీ మంచి మంచి ఎమోషనల్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. 100% సినిమా మాత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. కొంచెం లాగ్ అనిపించేమో జనాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ లేనందువల్ల, బట్ 100% మంచి సినిమా, మంచి హిట్. లేదండి, సూపర్ డూపర్ హిట్ మూవీ, బట్ ఫ్లాప్ అనే క్వశ్చన్. మంచి కంబ్యాక్ అనుకోవచ్చా మేడం? యా డెఫినెట్ గా. మీకు నచ్చింది మూవీలో నచ్చిన సీన్స్ ఏంటి, హైలైట్స్ అంటే ఏం చెప్పారు? ఇట్లా ఒక సీన్ నచ్చింది, పర్టికులర్ ఇది నచ్చింది అని ఉండదండి. 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. పాకిస్తాన్ సీన్స్, జైల్లో సీన్స్ ఎలా అనిపించాయి మీకు? పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ నాగచైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అట్లా అనుకున్నాం, కానీ ఆ తండేల్ అనే టైటిల్కి జస్టిస్ చేశారు. రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నాగచైతన్య గారు యాక్టింగ్ కావచ్చు, ఆ టైటిల్కి చాలా జస్టిస్ చేశారు. చాలా బాగుంది. అంతకుముందు మత్స్యకారులు ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటారు, ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం. వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది, గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది చాలా చక్కగా ఉంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీభత్సం. అంతకుముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో. ఈ మూవీ అంతకు మించి ఉంది నిజంగా. ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది, ఆమె చూసిగా తీసుకుంటుంది. ఈ మూవీ సెలెక్ట్ చేసినందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టుకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్లో ఆ గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యాన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైం ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్, కామెడీ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ, కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు నిజంగా. ఆయన కెరీర్లో, ఆయన 2 years కెరీర్లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్లో రావాల్సింది కదా అని. ఈ మూవీ థియేటర్లో వచ్చి నిజంగా ఆయన కెరీర్లో మైలు ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంతకు మించి ఉంది. భవిష్యత్తులో తీరుస్తారో లేదో, రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చిన. గోల తాకిడికి ఎక్కడ మనమే 1-2 సీన్లో మిస్ అయ్యామనిపిస్తుంది, కానీ ఎక్కడ ల్యాగ్ అయితే అస్సలేదు. బాగా స్లాంగ్ దానికి తగ్గట్టే బాగా పాతకి ఇమీడియట్ అయిపోయారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కి, ఆ గెటప్ కి కానీ, మళ్ళీ ఫ్రెండ్స్ తో బాండింగ్ బాగా ఉంది. ఒక అంతకులో ఇంకో ఒక మూవీలో చేసిన హీరో కూడా ఈ మూవీలో ఉన్నారు, అతనితో చాలా బాగుంది ఫ్రెండ్షిప్ బాండింగ్. మళ్ళీ ఒక నాయకుడు కావాల్సి వస్తుంది తండేళ్ళ పోరాటానికి, మామూలు వేటకు కావాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకతను ఎన్నో జిత్తులు వేస్తాడు, నేనే నాయకుడు కావాలని, దాన్ని తట్టుకొని ఇతను నాయకుడుగా ఎదిగే తీడు బాగా ఉంది. ఆ విజువల్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా ఆయన శక్తి మీద చాలా ప్రయత్నించారు, చాలా బాగా. అంతకు మించి ఒకరు ఎవరు తగ్గలేదు నిజంగా. ఖచ్చితంగా 5 out of 5. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ అయితే.